స్కూటర్లకు ఒకటిగా బయటపడుతున్నాయంటూ ఎమ్మెల్యే వేముల వీరేశం అంటున్నారు. ఇక సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. లింగయ్యను ఏసీపీ వెంకటగిరి విచారించారు. తిరుపతన్నతో ఫోన్లో కాంటాక్ట్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో నిందితుడు తిరుపతన్నతో ఫోన్లో చాలా సార్లు మాట్లాడిన మాజీ ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్యలకు కూడా నోటీసులు ఇచ్చారు. మరోవైపు జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా హాజరయ్యారు. ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, మరో ఎమ్మెల్యే కూడా విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. ముందు ఎలాంటి విచారణ జరిగినట్టు ఏమన్నా ఇన్ఫర్మేషన్ అందుతోందా? 12:30కి చిరుమర్తి లింగయ్య టైంకి ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఏసీపీ లింగయ్యను విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన 10 మంది ఫోన్ నెంబర్లు తిరుపతన్నకి ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులు ఇప్పటికే కలెక్ట్ చేయడం జరిగింది. మునుగోడు బై ఎలక్షన్, అదేవిధంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వేముల వీరేశంకి సంబంధించిన అనుచరుల ఫోన్ నెంబర్లను కూడా ఇచ్చి వాళ్ళ కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని చెప్పేసి కూడా తిరుపతన్నని ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం చిరుమర్తి లింగయ్యని మాత్రమే విచారిస్తున్నారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా కొద్దిసేపటి క్రితం పోలీస్ స్టేషన్కి వచ్చాడు. పైకి వెళ్ళి మళ్ళీ 10 నిమిషాల తర్వాత తిరిగి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. వేరే పనిపైన నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను, ఫోన్ ట్యాపింగ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి, నాకు ఎలాంటి నోటీసులు కూడా పోలీసులు ఇవ్వలేదని చెప్పేసి ఆయన తిరిగి వెళ్ళిపోవడం జరిగింది మీడియాతో మాట్లాడకుండానే. అయితే ప్రస్తుతం చిరుమర్తి లింగయ్యని మాత్రం విచారిస్తున్నారు. ఆయనకు సంబంధించిన పూర్తి ఆధారాలను ముందే సేకరించడం జరిగింది. ఆయనను ఎలాంటి క్వశ్చన్స్ అడగాలని ప్రిపేర్ అయిన పోలీసులు ప్రస్తుతం ఐఓ అయినటువంటి వెంకటగిరి, ఏసీపీ వెంకటగిరి విచారిస్తున్నారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. దాదాపు గంట నుంచి ఆయనకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఆరా తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి తిరుపతన్న నల్గొండ జిల్లాలో చాలా కాలం పనిచేశాడు. ఎస్ఐ నుంచి అక్కడ పనిచేయడం జరిగింది. ఎస్ఐ సిఐగా అక్కడ పనిచేసిన సమయంలోనే చిరుమర్తి లింగయ్యకి ఆయనతో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాల మేరకు ఆ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారా, లేదంటే బీఆర్ఎస్ ఆదేశిస్తేనే అక్కడ ఆ నెంబర్లు తిరుపతన్నకి ఇచ్చాడా? ఇంకా భుజంగారావు, అడిషనల్ ఎస్పీ అరెస్ట్ అయిన భుజంగారావుకు సంబంధించిన కాంటాక్ట్ లిస్టులో కూడా చిరుమర్తి లింగయ్యకి సంబంధించి నెంబర్స్ ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు ఎఫ్ఎల్సీ రిపోర్ట్ ఆధారంగా సేకరించడం జరిగింది. ముఖ్యంగా మునుగోడు బై ఎలక్షన్ సమయంలో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు, వాళ్ళ అనుచరులకు సంబంధించిన ఫోన్ నెంబర్లని సేకరించి ఆ ఫోన్లకు సంబంధించి ట్యాపింగ్ చేసి ఎప్పటికప్పుడు కదలికలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ వెహికల్ మూవ్మెంట్తో పాటు వారికి ప్రతి కదలిక నాకు ప్రతిరోజు అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి కూడా తిరుపతన్నకు నెంబర్స్ ఇచ్చినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించడం జరిగింది. ఇప్పటికే ఎఫ్ఎల్సీ రిపోర్ట్ ప్రకారం కొన్ని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశారు. ఎలక్షన్స్కి ముందు ఫోన్ ట్యాపింగ్ పాల్పడే అధికారులతో పాటు బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్యమైనటువంటి నాయకులకు సంబంధించిన నెంబర్స్ను గ్రూప్లో యాడ్ చేసి ఆ గ్రూప్లో ఎప్పటికప్పుడు సమాచారం అందించడం, అటు కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన వెహికల్ మూవ్మెంట్ కావచ్చు, నాయకుల మూవ్మెంట్ కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించి మునుగోడు బై ఎలక్షన్లో బీజేపీకి చాలా గట్టి పోటీ ఇస్తుంది. వాళ్ళకి సంబంధించిన ప్రత్యర్థుల కదలికలపై ఎప్పటికప్పుడు మాకు సమాచారం కావాలి అని చెప్పేసి కూడా తిరుపతన్నని అడిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించే దాదాపు 10 నెంబర్లు తిరుపతన్నకి అందించాడు. ఆ 10 నెంబర్లు ఎవరి ఆదేశిస్తే ఈ తిరుపతన్నకి అందించాడు, ఎవరి నెంబర్లు ఇచ్చాడు, వారికి సంబంధించిన కాంటాక్ట్ లిస్ట్ అంతా కూడా పోలీసులు పరిశీలించడం జరిగింది. ఇప్పటికే చాలా కీలకమైన టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించడం జరిగింది. ఆ ఎవిడెన్స్ అంతా ముందుంచి ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే లింగయ్య తప్పించుకునే ప్రసక్తే లేదు. ఆయనకు సంబంధించి ఫోన్ నెంబర్లు ఎందుకు ఇచ్చాడు, ఎవరెవరి ఫోన్ నెంబర్లు ఇచ్చాడు, ఎన్నిసార్లు కాంటాక్ట్ అయ్యాడు. కానీ చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ నేను పోస్టింగ్ల కోసం పోలీసులు ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు, దాంట్లో తప్పేముంది అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు. ఈరోజు విచారణకు హాజరయ్యారు. ముందుగా 11వ తారీఖు విచారణకు రావాలని చెప్పి పోలీసులు ఆదేశించినప్పటికీ ఈరోజు అతను ఆ రోజు అనారోగ్య కారణాలతోనే నేను రాలేకపోతున్నాను, 14వ తేదీన విచారణకు హాజరవుతానని చెప్పేసి చెప్పాడు. పోలీసులు సమయం ఇచ్చారు. ఈరోజు 12:30కి పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకు హాజరయ్యారు. చిరుమర్తి లింగయ్యను ఒంటరిగానే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని ఫస్ట్ ఫ్లోర్లో ఏసీపీ గదిలో చిరుమర్తి లింగయ్యను విచారిస్తున్నారు. ఆయనకు సంబంధించి ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశాడు, ముఖ్యంగా
ముఖ్య నాయకులకు సంబంధించిన అనుచరుల కదలికలపై మాకు సమాచారం ఇవ్వాలి అని చెప్పేసి, అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తులను కూడా భుజంగరావు తిరుపతన్న కలిసి బెదిరింపులకు పాల్పడ్డారు, బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఇవ్వాలని చెప్పేసి కూడా బెదిరించారని చెప్పేసి ఆరోపణలు, అదేవిధంగా సురేష్ మీరు అన్నట్టుగా లింగయ్య విచారణ కొనసాగుతుంది. కానీ ఆయన గతంలో కూడా చెప్పారు, మీరు అన్నట్టు ఆయన అనారోగ్య కారణంగా ఒకసారి హాజరు కాలేదు. కానీ ఇది రాజకీయ కక్ష కోణంలో చూస్తూ ఉన్నాను, చాలా మంది పోలీసులతో మేము రోజు మాట్లాడుతూ ఉంటాము, అంత మాత్రాన మాకు ఫోన్ ట్యాపింగ్తో మాకేం సంబంధం ఉంటుంది, మేము ఏమైనా డిఐజీలమా ఐజీలమా అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఆ విధంగానే తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు రిప్లై ఇవ్వాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యని పిలవడం జరిగింది. ఆయనకు సంబంధించి ఎందుకంటే ఒక్కసారి 2 సార్లు ఫోన్లు మాట్లాడితే అది పోస్టింగ్ కావచ్చు, వేరే పనులపై చేస్తుంటారు. కానీ చాలాసార్లు తిరుపతన్న భుజంగారావుకు సంబంధించిన ఫోన్ లిస్టులకు సంబంధించి సిడిఆర్లో వీరిద్దరు నెంబర్లకు కూడా సంబంధించి అనేక కాల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్షన్లకి ముందు సమయంలో మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది, తప్పించుకునే పరిస్థితి అసలే లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఈయన 10 నెంబర్లు ఇచ్చారు, ఆ 10 నెంబర్లు ఎవరెవరు నెంబర్లు ఇచ్చారో ఆ నెంబర్లకు సంబంధించిన పూర్తి డేటాను కూడా పోలీసులు రీట్రీవ్ చేశారు. వాట్సాప్లో డిలీట్ చేసిన చాటింగ్ అంతా కూడా రీట్రీవ్ చేయడం జరిగింది. ఆ చాటింగ్ అంతా కూడా ముందుంచి ఇప్పుడు ఈ చాటింగ్లో ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు, ఎక్కడి నుండి ఎక్కడికి తరలించారు, మునుగోడు ఎలక్షన్ల సమయంలో కాకుండా మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ప్రత్యర్థి అయినటువంటి వేముల వీరేశంకి సంబంధించిన అనుచరుల ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. వారికి సంబంధించి కదలికలు, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి తన గెలుపుకు అడ్డుగా ఉన్నాడని చెప్పేసి కూడా ఈ నెంబర్లన్నీ కూడా ట్యాపింగ్ చేసి వారి కదలికలు పసిగట్టి ఎప్పటికప్పుడు వారిని అడ్డుకోవడం, లేదంటే పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని పట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేశారు. కాబట్టి వీటిని అన్నిటికీ సంబంధించిన పూర్తి విచారణ చిరుమూర్తి లింగయ్య చేస్తున్నారు. ఇప్పుడు లింగయ్య ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందిని విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఇప్పుడు భాస్కర్ రావు పరిస్థితి ఏంటి, భాస్కర్ రావు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? భాస్కర్ రావు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఈ పోలీస్ స్టేషన్ కొద్దిసేపటి క్రితం రావడం జరిగింది. ఆయన వేరే పనిపైన నేను వచ్చాను, నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే మొదటగా ఆయనకు కూడా నోటీస్, ఎందుకంటే 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల ప్రకారం విచారణకు వచ్చారనుకున్నారు. కానీ అతను వేరే కేసుపై నేను వచ్చాను, ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి తిరిగి 10 నిమిషాల్లోనే పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మిగతా 3 మాజీ ఎమ్మెల్యేలు ఎవరు అనే దానిపై ఇప్పుడు ఎవరైతే చిరుమూర్తి లింగయ్యకు సంబంధించిన స్టేట్మెంట్ ఆధారంగా మిగతా రాజకీయ నాయకులను కూడా పిలిచే అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు అధికారులను మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించిన పాత్ర పైన మొదటిసారి విచారణ జరుగుతుంది. ఈ లింగయ్య ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే మరికొంతమందిని కూడా పిలిచి విచారించే అవకాశం కనబడుతుంది. నోటీసుల్లో పేర్కొనడం జరిగింది ఈరోజు విచారణలో పూర్తి సమాచారం. ఎందుకంటే ఎవరెవరు నెంబర్స్ ఇచ్చారు, వారికి నెంబర్స్కి సంబంధించిన పూర్తి ఆధారాలన్నిటిని కూడా పోలీసులు సేకరించడం జరిగింది. క్వశ్చన్స్ కూడా ముందే ప్రిపేర్ చేసుకున్నారు. వారికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఆయన నుంచి సమాధానాలు రాబట్టేందుకు పూర్తి ఇన్వెస్టిగేషన్ అయితే పోలీసులు చేస్తున్నారు. సాయంత్రం వరకు కూడా విచారణ అనంతరం ఆయనని తిరిగి పంపించే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, ఏదైనా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ప్రస్తుతం కలకలం రేపుతోంది. 2 రాష్ట్రాల్లో కూడా కలకలం రేపుతోందని చెప్పాలి. ప్రస్తుతం 2 కూడా విచారిస్తున్నారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో.